హలో గైస్, వెల్కమ్ టు పినాకా స్టూడియోస్. ఈరోజు మనం కన్నప్ప మూవీ రివ్యూ ఎలా ఉందో ఇక్కడ ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం. సెకండ్ హాఫ్ ప్రభాస్ కాసేపు బాగుంటుంది. అదేలే, సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చి 40 నిమిషాలు దానికోసం బొమ్మ సినిమానే బాగుంది కదా, బాగుంది కదా. అంటే ప్రభాస్ కొడుకు చిన్న కొడుకు మేలు కాదురా నువ్వు. బాగా మీ చిన్న కొడుకు భైరవాశివమా నీ ఇంత ఖర్చు పెట్టి ప్రభాస్ యాక్టింగ్ ఏంటుంది. ప్రభాస్ అంటే కాదా అక్షయ్ కుమార్ తమ్ముడు తమ్ముడు సినిమా ఉంటుంది. బాగుందా ప్రభాస్ యాక్టింగ్ ఏంటుంది. మోహన్ బాబు మోహన్ లాల్ తమ్ముడు సినిమా ఉంటుంది. సినిమా రాత్రికల్ అదే అయిపోతుంది. మేడం మన సినిమా మన సినిమా ప్రభాస్ వచ్చినాక సినిమా హైలైట్ ఉంది. అనే సినిమా సినిమా బాగుంది మేడం బాగుంది సినిమా బాగుంది, క్లైమాక్స్ బాగుంది. సినిమా సూపర్ బంపర్ హిట్. విష్ణుది మంచు విష్ణు హైలైట్. లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాలు, ఫస్ట్ హాఫ్ అటర్ ఫ్లాప్. సినిమా సెకండ్ హాఫ్ సూపర్ హిట్. కాదు ఏం లేదు, పార్వతీదేవి అంతే. అజయ్ కుమార్ చెప్పండి సార్. ప్రభాస్ వచ్చిన కానీ ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, క్లైమాక్స్ ఎక్సలెంట్. విష్ణు ఏం లేదు సార్. సినిమా ఉంటుంది. శివుడు బాగున్నాడా? సినిమా బాగుంది. శివుడు అక్షయ్ కుమార్ అది సినిమా బాగుంది. హలో బ్రో, తమ్ముడు చిన్న సినిమా నేనే అయిపోయింది సినిమా. ప్రభాస్ ఎట్లా ఉన్నారా? ప్రభాస్ ఒక్కడే బాగున్నాడు. రుద్ర క్యారెక్టర్ బాగున్నారా? రుద్ర క్యారెక్టర్ ఒక్కటే బాగుంది. థ్యాంక్ యూ అయ్యా. సినిమా ఎట్లుందయ్యా? అంతమంది మొదలు పెడుతుంది మేడం. సినిమా ఎట్టుంది మేడం? సెకండ్ హాఫ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. రుద్ర క్యారెక్టర్ బాగుంది మేడం. సినిమా సూపర్. ప్రభాస్ యాక్టింగ్ ఎట్టుంది? ప్రభాస్ ఓకే, పర్లేదు, బాగుంది. మొహన్ పెద్ద ఆయన ఆయన బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ మోహన్ లాల్ సూపర్. అలా అన్న నమస్తే. సినిమా ఎట్టుందా? సినిమా సూపర్ ఉంది. ప్రభాస్ కోసం సరే థ్యాంక్ యూ అయ్యా. సినిమా తమ్ముడు సినిమా ఎట్టుంది తమ్ముడు? బాగానే ఉంది. సరిపోయింది. ప్రభాస్ బాగుంది, బ్రహ్మాండంగా ఉంటాడు. మోహన్ బాబు క్యారెక్టర్, మనసు మనసు క్యారెక్టర్ వాళ్ళంటే క్యారెక్టర్స్ బాగుంది. థ్యాంక్ యూ సార్. కృష్ణరాజ్ గారికి బాగుంది. మేడం ఒక 5 నిమిషాలు నేను చేస్తా. హలో చిన్న చిన్న కన్నప్ప, ఒక బాహుబలి, ఒక త్రిబుల్ ఆర్. బాగుంది. బాగుంది. మిక్సర్ బాగుంది సార్. అయ్యా సినిమా ఉంటుందా సార్? సినిమా బాగుంది. సెకండ్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ హాఫ్ లోటుపాటు, సంగీతం బీజిఎం సరిలేదు. కీరవాణి గాని తమన్ గాని అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్రహ్మాండంగా కొట్టిండు. స్టోరీ అంటే మీరు భక్త కన్నప్ప చూసింటారు కదా, దానికి బ్రహ్మాండం బాగా. సెకండ్ హాఫ్ అయితే బాగుంది. ఇలా దాంట్లో నా సినిమా దాంట్లో గడ్డ కాలకున్న రోమాలు కూడా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాగుందంటే ఎట్లా చెప్పాలి? అందరూ మనోజ్ సారీ మనోజ్ సినిమా కాదు, విష్ణు సినిమా ఇది. వాష్రూమ్ ఏం రాశాడని చెప్పొచ్చు అంటే పైన చూడరా అని ఉంది, పైన చూస్తే కింద చూడరా.
కింద చూసిన తర్వాత వచ్చిన పని చూసుకొని పోరా అని ఉంది